108వ కీర్తన 12వ వచనంలో ఇప్పుడే మనం చదువుకున్న మాట ఇంకొకసారి చదువుకుందామండి. 108వ కీర్తన 12, 13 వచనాలు. మనుషుల సహాయము వ్యర్థము, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. ఉదయకాల సమయంలో మనుషుల సహాయం కొరకు మనం రాలేదు, కానీ మనుషులను సృజించిన సృష్టికర్త సహాయం కొరకు వచ్చాం. హల్లెలూయా. మనుషులు సహాయం కొంతవరకు చేయగలరు, మనుషులు కొంతవరకు మనల్ని లేవనెత్తగలరు, మనుషులు కొంతవరకు మనల్ని అర్థం చేసుకోగలరు, మనుషులు కొంతవరకు మనల్ని లేవనెత్తగలరు. కానీ పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగిన వాడు, పరిపూర్ణంగా సహాయం చేసేవాడు, పరిపూర్ణముగా తన కృపను అందించే దేవాది దేవుని వద్దకు మనం వచ్చాం. కాబట్టి వీ హ్యావ్ హెల్ప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మనకు సహాయము దొరుకుతుంది. ఇది వ్యర్థమైన సహాయం కాదు, ఇది పరిపూర్ణమైన సహాయం. దేవుడు సహాయం చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మనం ఎవరి వైపు చేయి చాపక్కర్లేదండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేసే సహాయం పరిపూర్ణంగా ఉంటది, దేవుడు చేసే కార్యాలు పరిపూర్ణంగా ఉంటాయి. దేవుని సహాయం పొందుకున్నా కూడా నువ్వు ఆ మనిషి దగ్గరికి ఈ మనిషి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. వారి జాలి కొరకు వీరి జాలి కొరకు చేతులు కట్టుకొని నిలబడాల్సిన అవసరము లేదు. నీవు దేవుని సన్నిధిలో మోకరించగలిగితే, దేవుని సన్నిధిలో తగ్గించుకోగలిగితే ఇంకెవ్వరి దగ్గర కూడా చేతులు చాపే స్థితి దేవుడు నీకెన్నడూ కూడా రానివ్వడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దైవజనుడైన ఏలియా జీవితంలో జరిగిన ఒక సంఘటనను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. రాజు దగ్గరికి వెళ్ళి మంచైనా వర్షమైనా పడదు అని ప్రకటించడం గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా చెప్పండి. మీకు జీతాలు రావంట అని చెప్పడం గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? బ్యాడ్ న్యూస్ కదండి. మీ కష్టానికి ప్రతిఫలం రాదంట అని చెప్పడం ఖచ్చితంగా బ్యాడ్ న్యూసే. ఇప్పుడు దేవుడు ఏలియాకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నువ్వు ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి ప్రకటించు, వర్షమైనా మంచైనా కురవదు. ఇప్పుడు ఏలియాకి ఖచ్చితంగా భయం కలిగి ఉండాలి. ఎందుకంటే అమ్మో, రాజు ఈ దుర్వార్త నేను తీసుకెళ్తే నన్ను శిరచ్ఛేదనం చేస్తాడేమో, నన్ను చెరసాల్లో వేయిస్తాడేమో, ఇలాంటి దుర్వార్త తీసుకురావడానికి నీకెంత ధైర్యం అని, ఒకవేళ నన్ను గద్దిస్తాడేమో అని ఏలియా భయపడలేదు. దేవుడు చెప్పిన పని ఏలియా జరిగించాడు. ఆహాబు రాజు దగ్గరకు వెళ్ళాడు, దేవుడు ప్రకటించమని చెప్పిన మాటను ప్రకటించాడు. ఈ వచనంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఏలియా అంటున్నాడు, నేను దేవుని సన్నిధిని నిలవబడి ఉన్నాను. ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ప్రతి మనిషి కూడా వారి జీవితంలో ఒక ఆలోచన కలిగి ఉండాలి. అదేంటంటే, ఇంట్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, ఉద్యోగ స్థలంలో ఉన్నా, స్నేహితుల ఇంటికి వెళ్ళినా, బంధువుల ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుని ఎదుట మనం ఉన్నాము అని గుర్తుపెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే గ్రహింపు, దేవుని కనుసన్నలలో మనం ఉన్నాము అనే గ్రహింపు, దేవుని సన్నిధి మనతో ఉంది అనే గ్రహింపు, దేవుడు మనల్ని ప్రతి విషయంలో గమనిస్తున్నాడు అనే గ్రహింపు. ఆ గ్రహింపు ఎవరి జీవితంలో ఉంటుందో వారి జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఏలియా ప్రవక్త అంటున్నాడు, నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు, నేను దేవుని సన్నిధిలో నిలవబడి ఉన్నాను అని గుర్తించాడు. దేవుని సన్నిధిలో నిలవబడి ఉన్నాను అనే గ్రహింపు ఉన్న వాళ్ళు సినిమా థియేటర్కి వెళ్తారండి, అపవిత్రమైన పనులు చేయడానికి వెళ్తారు. అమ్ము, దేవుని సన్నిధిలో నేను ఉన్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడు. మందిరంలో ఎలా దేవుని భయంతో మనం ఉంటామో, ఏ పనులు చేసినా, ఎక్కడున్నా, ఏ కార్యంలో మనం ఉన్నప్పటికీ, ఏ పనిలో మనం తలమునకలై నిమగ్నమైనప్పటికీ దేవుని సన్నిధిలో ఉన్నాము అనే గ్రహింపు దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. సరే, దేవుడు ఏలియాకు చెప్పమన్న మాట ఏలియా చెప్పేశాడు. చెప్పిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఏలియా, నువ్వు నా ప్రవక్తవు కాబట్టి నీ బాధ్యత నేను తీసుకుంటాను. ఐ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం బాధ్యత నేను తీసుకుంటాను అని దేవుడు ఏం చెప్పాడంటే, ఏలియాకు వర్షమైనా మంచైనా కురవకపోతే ఈ ప్రాంతం అంతటిలో కరువు వస్తుంది, కానీ నిన్ను పోషించే బాధ్యత నేను తీసుకుంటానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏలియాకు మాట ఇచ్చింది ఎవరండి?
దేవుడే. ఏలియా దేవుడు చెప్పిన మాట చొప్పున చేశాడు. ఇప్పుడు ఏలియాకు దేవుడు మాట ఇస్తున్నాడు, నీ విషయం నేను బాధ్యత తీసుకుంటాను. నువ్వు అనుకుంటున్నావేమో, నా పెళ్లి విషయం ఎవరు తీసుకుంటారు బాధ్యత? నా తల్లి తీసుకోవట్లేదే, నా తండ్రి తీసుకోవట్లేదు, వారు పట్టించుకుంటున్నట్లు అనిపించట్లేదే, మాకు సహాయం చేయడానికి మా బంధువులు ఎవరు బాధ్యత తీసుకోవట్లేదే అంటే దేవుడు అంటున్నాడు, నీ విషయము బాధ్యత నేను తీసుకుంటాను. ఐ విల్ టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కొంతమంది తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు తల్లిదండ్రుల నుండి రావాల్సిన ఆస్తి అంతా తీసుకుంటారు, కానీ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం తీసుకోరు. ఒకవేళ ఆ దిగులుతో, ఆ బాధతో మీరు ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నీ బాధ్యత నేను తీసుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ వివాహం చేసుకున్న తర్వాత భర్త ఏదైనా కారణం చేత చనిపోయి దేవుని సన్నిధికి వెళ్ళిపోతే, ఒక విధవరాలిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నీతో చెప్తున్న మాట, నీ బాధ్యత నేను తీసుకుంటాను. ఒకవేళ భూ సంబంధంగా నీ తల్లి ఒకవేళ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఒకవేళ నీ తల్లిని నీవు కోల్పోయి ఉండొచ్చు, నీ తండ్రిని నీవు కోల్పోయి ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, వారు తీసుకోవాల్సిన బాధ్యత నేను తీసుకుంటాను. మనుషులు బాధ్యత తీసుకుంటే బాగుంటుందండి. మన పట్ల బాధ్యత వహించేవారు ఎవరైనా ఉన్నారంటే చాలా ధైర్యంగా ఉంటుంది, కానీ దేవుడు బాధ్యత తీసుకుంటే ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. ఎస్తేరు బాధ్యత ఎవరు తీసుకున్నారు? పినతండ్రి అయిన మొర్దెకై ఏదో ఒక గార్డియన్గా ఉన్నాడేమో పేరుకి, కానీ ఎస్తేరు యొక్క బాధ్యత దేవుడు తీసుకొని, అమ్మ నీకు మామూలు వ్యక్తిని భర్తగా నేను ఏర్పాటు చేయలేదు, రాజును, మహారాజును నేను నీకు భర్తగా ఏర్పాటు చేసినని దేవుడు ఎస్తేరు పట్ల కార్యం జరిగించాడు. హల్లెలూయా. ఎస్తేరు దేవుని మీద ఆధారపడింది, ఎస్తేరు యొక్క బాధ్యత దేవుడు తీసుకున్నాడు. ఇప్పుడు ఏలియా బాధ్యత దేవుడు తీసుకొని, దేవుడు చెప్తున్న మాట చూడండి, 3వ వచనం, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం. నీవిచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియచేయగా. హల్లెలూయా. తాగవలసిన నీరు గుర్చి బాధ్యత తీసుకున్నారు దేవుడు, తినవలసిన ఆహారాన్ని గుర్చి కూడా బాధ్యత తీసుకున్నాడు. దేవుడు కాకోలములకు ఆజ్ఞాపించాడంట. ఈ కాకోలములు ప్రతిరోజు ఏలియాకు చక్కని ఆహారాన్ని తీసుకొని వస్తున్నట్లుగా మనం వాక్యంలో గమనిస్తున్నాం. చూడండి, ఈ కాకులు ఏం తీసుకొచ్చాయంటే 6వ వచనంలో, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. ఒక మాటలో చెప్పాలంటే బెస్ట్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ కదండి, నాన్ వెజిటేరియన్. ఈ కాకులు ఎక్కడికి వెళ్ళి సంపాదించే తెలీదు. కాకులు ఎప్పుడు దొంగ కాకులే కదండి. కాకులు వండుకో కదా, కాకులు రొట్టెలు చేయవు. ఎవరో ఇంట్లో వేడివేడిగా రొట్టెలు చేసి ఇంటి ఇల్లాలు అక్కడ పక్కన ప్లేట్లో పెడతా ఉంటే ఈ కాకెళ్ళి ఏం చేస్తుంది, చక్కగా పట్టుకొని జొమాటో కంటే స్విగ్గీ కంటే స్పీడ్గా గాల్లో వచ్చేసి ఏలియాకు డెలివర్ చేస్తుంది. బహుశా రాజు ఇంటి నుండి దొంగిలించిందేమో ఈ కాకి, మనకు తెలీదు. ఈ కాకికి దేవుడు ఐడియా ఇచ్చాడు. కాకికి చెప్పాడు, నువ్వు మాత్రం ఆహారం తినడానికి వీలు లేదు, నిన్ను కేవలం డెలివరీ ఏజెంట్గానే పెట్టుకుంటున్నా, నా సేవకునికి నువ్వు ఆహారము అందజేయాలి అన్నాడు దేవుడు. కాకి దేవుని మాట వినింది. హల్లెలూయా. కాకోలములు దేవుని మాట విన్నారు. దేవుడు తన సేవకుని అవసరం కాకోలముల ద్వారా తీర్చాడు. గుంటూరు మన దగ్గరలోనే ఉంది. గుంటూరు అనే ప్రాంతంలో ఒక దైవ సేవకుడు అనేక సంవత్సరాల క్రితం ఆయన పరిచయం చేస్తూ ఉండేవారు. దైవ సేవకుని కుటుంబం అంటే ప్రతి విషయంలో విశ్వాసం మీద ఆధారపడాలి. వారికి నెలకు జీతం ఇంత వస్తుందని గ్యారంటీ ఉండదు. అందుకే దైవ సేవకులు ఒకవేళ ఎప్పుడైనా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మాకు ఒక లోన్ కావాలండి అని అంటే బ్యాంక్ వాళ్ళు అంటారు, మీకు నెలకి ఇంత జీతం వస్తుందని ఏదైనా ఒక స్టాండర్డ్ ఉంటే అప్పుడు మేము లోన్ ఇస్తాం, కానీ మీలాంటి వారికి మేము లోన్ ఇవ్వమని చెప్తారండి. దైవజనులు జాన్ వెస్లీ గారు కూడా ఒకనొక సందర్భంలో బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు, మాకు కొంత లోన్ కావాలండి, ఏదో ఒక రకంగా మేము తీర్చేస్తామంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అన్నారు, మీలాంటి వాళ్ళకి మేము లోన్ ఇవ్వలేము, ఎందుకంటే మీరు మళ్ళీ ఆ డబ్బు రీపే చేయడానికి మీకు ఒక ప్రాపర్ ఇన్కమ్, నెలకి ఇంత అనే ఒక డెఫినెట్ అమౌంట్ ఉండదు, కాబట్టి మీకు మేము లోన్ ఇవ్వడానికి అవకాశము లేదు. సో ఆ దైవ సేవకుడు, తనకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. వారిని విశ్వాసం మీద, దేవుని మీద ఆధారపడుతూ, దేవుడిచ్చే సహాయాన్ని బట్టి కుటుంబం పోషించబడుతూ దేవుని సేవలో కొనసాగుతున్నారు. ఆ సమయంలో ఒకరోజు ఇంట్లో డబ్బులు లేవు, ఇంట్లో డబ్బులు అయిపోయాయి. ఆ తర్వాత ఇంట్లో ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి కూడా వారి దగ్గర ఏమీ లేదు. పిల్లలు ఆ రోజు పస్తులు ఉన్నారు.
ఆ రోజు ఆ దైవ సేవకుని యొక్క పిల్లలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నారంట. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, దేవా, నీవు కరువు కాలంలో ఏలియాకు కాకుల ద్వారా ఆహారం పంపించావు కదా, మా అవసరత కూడా నువ్వు తీర్చు, ఏదో కాకినైనా పంపించయ్యా మాకు సహాయం చేయడానికని ప్రార్థన చేశారంట. ఆ చిన్న పిల్లలకున్న విశ్వాసం ఏంటంటే అమాయకమైన విశ్వాసం. అందుకే యేసయ్య అన్నారు, మీరు కూడా చిన్న పిల్లల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించారు. కొన్నిసార్లు సమ్ టైమ్స్ వీ జస్ట్ నీడ్ అ చైల్డ్ లైక్ ఫెయిత్. చిన్న పిల్లల వంటి విశ్వాసం మనకు కావాలి దేవుని రాజ్య వారసులం మనం కావాలంటే. సో ఆ పిల్లలు ప్రార్థన చేస్తున్నారంట, దేవా, కాకులనైనా పంపించి మాకు ఆహారము దయచేసి, చాలా ఆకలేస్తుంది అయ్యా, టిఫిన్ కూడా చేయలేదు, లంచ్ టైం అయిపోతుంది, మా అవసరత ఏదో ఒక విధంగా నువ్వు తీర్చు అని ప్రార్థన చేసుకుంటే సడన్గా ఆ గేటు దగ్గర చప్పుడైందంటండి. గేటు దగ్గర చప్పుడవగానే ఆ పాస్టమ్మ గారు పరిగెట్టుకుంటా గేటు దగ్గరకు వెళ్ళారంట. ఎవరైనా ఒక క్యారేజ్ ఏమైనా పట్టుకొచ్చారేమో చూడండి. కొంతమంది వారి ఇంట్లో ఏదైనా శుభ సందర్భం అయితే మాకు ఫోన్ చేసి చెప్తారు, ఇవాళ మీకు భోజనం పంపిస్తున్నామండి పాస్టర్ గారు, జాన్ వెస్లీ గారు మీకు భోజనం పంపిస్తామని క్యారేజ్ పంపిస్తారండి. ఆ దైవ సేవకురాలు అనుకుంటుందంట, దేవుడు ఒకవేళ క్యారేజ్ ఏమైనా పంపించాడేమో అంటే ఒక్క మనిషి కూడా లేరు అక్కడ. గేటు దగ్గర ఎవరు కనబడలేదు. కానీ చప్పుడు అయింది కదా అని సరే గేటు తెరిచి ఆ బయటంతా చూస్తుంటే ఒక కాకి కనబడిందంటండి. ఆ పిల్లలు ఏం ప్రార్థన చేశారు, ఒక కాకినైనా పంపించని ప్రార్థన చేశారు కదా, కాకి కనబడింది. కానీ ఏలియాకు బ్రతికిన కాకుల ఆహారం పెట్టే కానీ ఇక్కడ చచ్చిన కాకి పడిపోయింది. అయ్యయ్యో, చచ్చిన కాకి వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుంది చెప్పండి? బ్రతికిన కాకి అంటే ఏదో ఒకటి తీసుకొస్తుందని ఆశ ఉంటుంది. చచ్చిన కాకి వలన అవసరతలు ఎలా తీర్చబడతాయి? అయ్యో చచ్చిపోయిన కాక అని ఆ సేవకురాలు ఆ కాకిని అటు ఇటు కదుపుతున్నారంట. ఏమో దేవుడు ఆ బిడ్డల ప్రార్థన విని ఏదో రకంగా జవాబు పంపించారేమో అని విశ్వాసంతో వెతుకుతుంటే ఆ కాకి నోట్లో ఏదో మెరుస్తుందంటండి. కాకి నోట్లో ఏదో మెరుస్తుంది. సరే నీ ఆ కాకిని ఇంట్లోకి తీసుకొచ్చి చూస్తే ఆ కాకి గొంతులో ఒక బంగారు ఉంగరము అది ఇరుక్కుపోయిందంట. ఈ కాకి మరి స్నాక్స్ అనుకుందో ఏమో, మరి ఎవరో ఇంటికి వెళ్ళినట్టుంది. వాళ్ళు మరి స్నానానికి వెళ్తానో మరి ఎందుకో తెలియదు, ఆ బంగారు ఉంగరం అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. అది మరి జిలేబీ అనుకుందో మరి ఏమనుకుందో తెలియదు. ఆ ఉంగరాన్ని తీసుకొని గొంతులో వేసుకుంది, అదేమో స్టక్ అయిపోయింది. ఆ తర్వాత అది ఏదో ఒక విధంగా దాన్ని బయటపడేయాలని ట్రై చేసింది. కరెక్ట్గా దేవుని సేవకుని ఇంటి ముందుకు వచ్చి పడింది. ఆ బంగారు ఉంగరం దాని నోట్లోంచి తీసిన తర్వాత ఇరుగు పొరుగు వారు అందరిని అడిగారు, మీద మీద అంటే మాకెవరికి తెలియదు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు, ఆ ఉంగరం అయితే మాది కాదు. సరే ఆ బంగారు ఉంగరాన్ని నమ్మి దైవజనుల యొక్క కుటుంబం కొన్ని వారాల పాటు వారు ఆ ధనము చేత పోషించబడ్డారు. హల్లెలూయా. నిజంగా జరిగిన సంఘటన అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఏదో ఒక విధంగా మనం ఆయన మీద ఆధారపడితే మన అవసరతలు తీర్చే దేవుడు. నీవు నేను కలిగి ఉన్న దేవుడు సహాయం చేయలేని వాడు కాదు, చేతగాని వాడు కాదు, ఖాళీ చేతులు చూపించి ఐఎమ్ సో సారీ నేను సహాయం చేయాలని ఉంది కానీ నేను చేయలేకపోతున్నానని చెప్పే దేవుడు కాదు. దేవుడు ఏలియాను పోషించడానికి కాకోలములకు ఆజ్ఞాపించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే 7వ వచనంలో చూడండి, కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. ఏలే అనుకొని ఉంటాడు, అమ్మయ్య ఇంక కరువు కాలం అంతా ఈ ఏటి దగ్గర కూర్చొని చక్కగా నేను ఈ వాగు దగ్గర కూర్చొని నీరు తాగుతూ ఆ రొట్టె ముక్కలు ఆ చికెన్ తినుకుంటూ హ్యాపీగా కూర్చుందాం అనుకున్నాడు. కానీ ఆ నీరు ఎండిపోయిందంట. ఇప్పుడు మళ్ళీ ఏలియా దేవుని వైపు చూడాలి. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎందుకు పంపిస్తాడంటే మనం ఆయన వైపు చూడడానికి. ఒకవేళ నీకు ఒక పెద్ద అవసరత వచ్చిందా, నీ దగ్గర ఉన్న రిసోర్సెస్తో ఒకవేళ నీ దగ్గర ఉన్న డబ్బుతో నీ దగ్గర ఉన్న పరిస్థితులతో నీవు ఆ అవసరతను తీర్చుకోలేని పరిస్థితి వచ్చిందా, దేవుడు ఆ అవసరతలో నీవు ఆయన వైపు చూడాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీవు ఆయన వైపు చూస్తే ఆయన నీ అవసరతను తీర్చేవాడు. ఇప్పుడు కెరీతు వాగు ఎండిపోయింది, నీరు లేదు. మళ్ళీ ఏలియా దేవుని వైపు చూస్తే దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ అన్ అదర్ ప్లాన్. నీకు ప్రొవిజన్ ఇచ్చేది నేను కదా, ప్రొవైడర్ నేను కదా. ఇప్పటిదాకా కాకులను ఏర్పాటు చేశాను, ఇప్పుడు ఇంకొకరిని నీ కొరకు ఏర్పాటు చేస్తాను, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి ఏలియా అని దేవుడు ఏలియాతో మాట్లాడి చెప్పిన మాట చూడండి. 8వ వచనం, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవుడు అంటున్నాడు, ఏలియా
సారెపత్ అనే ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాల్ని నేను నీ కొరకు ఏర్పాటు ఏలియా ఇంకా వెళ్ళలేదండి ఆ ఊరికి, కానీ దేవుడు ప్లానింగ్ అయితే ముందే చేసి పెట్టేశాడు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఒక ప్రాంతానికి, ఒక కొత్త ప్రాంతానికి నీ వెళ్ళవలసి రావచ్చు. ఒక ఉద్యోగ నిమిత్తమో, లేకపోతే ఒక చదువు నిమిత్తమో, లేకపోతే వివాహం అయ్యాక ఒక నూతన స్థలానికి, ఒక నూతన పరిస్థితులకు నువ్వు వెళ్ళాల్సి రావచ్చు. కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీకంటే ముందే దేవుడు అక్కడికి వెళ్తాడు. నీకంటే ముందే నీ కొరకైన ఏర్పాట్లన్నీ దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నీవు దేవుని మీద ఆధారపడితే గాడ్ టేక్స్ టోటల్ రెస్పాన్సిబిలిటీ ఫార్ యువర్ లైఫ్. నీ జీవితంలో పరిపూర్ణమైన బాధ్యత దేవుడు తీసుకుంటాడు. నువ్వు అనుకుంటున్నావా అందరి బాధ్యతలు నేనే మోస్తున్నానండి? చూడండి, ఇంట్లో పెద్దవాళ్ళకి ఇది ఒక పెద్ద గిఫ్ట్. అదేంటంటే అందరి బాధ్యతలు వాళ్ళే మోయాలి కదండి. ఇంట్లో పెద్దవారికి అందరి బాధ్యతలు వాళ్ళే మోయాలి. మరి నా బాధ్యత ఎవరు మోస్తారంటే యేసే అంటున్నాడు, నీ బాధ్యతలన్నీ నేను మోస్తానంటున్నాడు. హల్లెలూయా. నీ భారం అంతా నేను మోస్తాను. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, అందరికీ నేను సహాయం చేస్తానండి, మరి నాకెవరు సహాయం చేస్తారంటే దేవుడు అంటున్నాడు, నీకు నేను సహాయం చేస్తాను. సారెపతు అనే ఊరికి దేవుడు వెళ్ళమన్నప్పుడు ఏలియా వెళ్ళాడు. సారెపతు అనే ఊరికి వెళ్ళాడు. అక్కడ ఒక విధవరాలు కనబడగానే ఆమెతో చెప్పిన మాట ఏంటంటే, చూడండి 10వ వచనం, అందుకు అతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. 12వ వచనం అందరం కలిసి చదువుదాం. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే కాని అప్పమొక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి తిని అనెను. ఈ విధవరాలి యొక్క పరిస్థితి ఏంటంటే ఆమె దగ్గరే ఏమీ లేదు. ఆమె తన కుమారుడే చావడానికి సిద్ధమైపోయాడు. ఇప్పుడు ఏలియా దేవుణ్ణి అడగచ్చు కదా, దేవా విధవరాల దగ్గరికి ఎందుకయ్యా నన్ను పంపిస్తున్నావు? ధనికులు ఇంకెవరు లేరా సారెపతులో? ఉండుండ్రా అండి. సారెపతు ఊరిలో మంచిగా అన్నీ ఉన్నవాళ్ళు ఉండుండ్రా? ఉన్నత స్థితిలో ఉండవారు ఉండుండరా? బోల్డ్ అంత పిండి లేకపోతే వాళ్ళ ఇంట్లో సమృద్ధి ఉన్నవారు ఉండుండరా? ఉండుంటారు. కానీ దేవుని చిత్తం ఏంటంటే ఈ సారెపతు ఊరిలో ఉన్న ఈ విధవరాలి ద్వారా తన సేవకునికి సహాయము పంపించాలని. నేను ఒక మాట చెప్పమంటారా? ఇది ఈ విధవరాలికి దేవుడిచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఏంటి గోల్డెన్ ఆపర్చునిటీ? నా దగ్గర ఉన్నదంతా సేవకుడికి ఇవ్వడమా? చెప్తాను ఎందుకు గోల్డెన్ ఆపర్చునిటీ అని అన్నానో చెప్తాను. దేవుని సేవకుని పోషించే పని బాధ్యత దేవుడు ఇంకెవరికైనా ఇచ్చి ఉండొచ్చు, కానీ దేవుడు ఇంకెవ్వరికి ఇవ్వలేదు, ఆమెకే ఇచ్చాడు. ఆమె అంటుంది, నేను సిద్ధంగా లేనయ్యా, ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్. నా దగ్గర ఉన్నదే కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఒక అప్పమో ఏమొస్తుందో అది నేను నా కొడుకు చేసుకొని తిని చనిపోదామని మేము పడిపోయాము అని చెప్తూ ఉంది. ఆ తర్వాత ఏలియా అంటున్న మాట 13వ వచనం, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము, అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఏలియా ఏం డిమాండ్ చేస్తున్నాడు? ఏలియా ఏం అడుగుతున్నాడంటే ఫస్ట్ అప్పం నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏలియా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. యేసే కూడా ఉదయకాల సమయంలో ఏమంటున్నాడు తెలుసా? నీ మొదటి సమయము నాకు ఇవ్వు అంటున్నాడు. ఆ తర్వాత మిగతా టైం అంతా నువ్వు ఖర్చు పెట్టుకో. నీ ధనములో నీ జీతం రాగానే మొదటి భాగం నా కొరకు ప్రక్కన పెట్టు, ఆ తర్వాత మిగతాదంతా వాడుకో. కానీ ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి? ఉదయం లేవగానే చాలా పనులు ఉన్నాయి అనగానే వి జస్ట్ రష్ ఇన్ టు ద డే. పనులన్నిట్లోకి ముందుకు వెళ్ళిపోతాం కానీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేయం. ఒకసారంట ఒక దైవ సేవకుడు, ఆయనకి చాలా పనులు ఉన్నాయంట. చాలా పనులు ఉంటే యూజువల్గా మనమైతే ఏం చేస్తామంటే 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని పరిగెట్టేస్తాం కదండి. కొంతమంది ప్రార్థన కూడా చేసుకోరు, దేవుడు అర్థం చేసుకుంటాడులే, ఇన్ని పనులు ఉన్నాయి, ఈ పనులను ఎవరు చక్కబెడతారు. ఆయన ప్రతిరోజు ఎంతసేపు ప్రార్థన చేసుకుంటాడు ఉదయం, ఆ రోజు కూడా అంతసేపే ప్రార్థన చేసుకొని, దేవా ఇన్ని పనులు ఉన్నాయి కానీ ఇన్ని పనుల్లో నాకు నువ్వు సహాయం చేయరు ప్రార్థన చేసుకొని వెళ్ళగానే
ఆయన పనులైతే ఆ రోజు అసలు కంప్లీట్ చేయలేడు, అన్ని పనులు ఉన్నాయి, కానీ అన్ని పనులు దేవుడే చక్కబెట్టేశాడంట. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం ఎక్కువ పనులు ఉన్నాయి కాబట్టి తక్కువ ప్రేయర్ చేసుకుందామని. నీకు ఎక్కువ పనులు ఉంటే ఇంకెక్కువ ప్రార్థన చేయి, ఎందుకంటే ఆ పనుల భారము నువ్వు ప్రార్థనలో దేవుని మీద వేసినప్పుడు, ప్రభు ఇన్ని పనులు ఉన్నాయి కానీ ఈ పనులన్నిటిలో నువ్వు సహాయం చేయి అని నువ్వు దేవుణ్ణి అడిగితే నీ పనులన్నిటిలో దేవుడు తన సహాయమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఏలీ అంటున్నాడు, నువ్వు అప్పాలు చేసుకో అమ్మా, నిన్ను కాదనట్లేదు, కానీ మొదటి అప్పము నాకు తీసుకొని రా. ఉదయకాల సమయంలో దేవుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ప్రథమ స్థానం నాకు ఇవ్వు. గివ్ ద ఫస్ట్ ప్లేస్ టు మీ. నాకివ్వు మొదటి స్థానం. చాలా మంది మొదటి స్థానం ఉద్యోగాలకు ఇస్తారు, చాలా మంది మొదటి స్థానము చదువుకి ఇస్తారు. తల్లిదండ్రులు ఉదయం లేచిన తర్వాత పిల్లలకి ఏం చెప్తారంటే చదువు 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 అంటారు, కానీ బైబిల్ చదువు అని ఎప్పుడైనా చెప్పావా తల్లి? నీ బిడ్డకి బైబిల్ చదువు అని ఎప్పుడైనా చెప్పావా? హ్యావ్ యూ ఇన్సిస్టెడ్ ఆన్ దాట్? సైన్స్ చదువు, మ్యాథ్స్ చదువు, ఫిజిక్స్ చదువు, కెమిస్ట్రీ చదువు, బయాలజీ చదువు, జువాలజీ చదువు అని చెప్తాం, కానీ బైబిల్ చదువు అని చెప్పాం చాలాసార్లు. వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడు, అది చూడు, ఇది చూడు, అది తెలుసుకో, ఇది తెలుసుకో, ఆ ట్యూషన్కి వెళ్ళు, లేకపోతే ఈ కోచింగ్కి వెళ్ళి అంటాం, కానీ మోకాళ్ళు వేయి ప్రార్థన చేయని చెప్పరు. ఎందుకంటే దేవునికి ఇచ్చే స్థానం చాలా లీస్ట్ అనమాట. యవన కాలంలోకి వచ్చాక కొన్ని కుటుంబాలలో బిడ్డలు ఎంత భయంకరంగా పాడైపోతూ ఉంటారో. కారణం ఏంటంటే దేవునికి ప్రథమ స్థానము ఇవ్వక. ఈమెకి చాలా కష్టం వచ్చిందండి. ఈమెని ఆదరించడానికి, పోషించడానికి ఎవరు లేరు, కుటుంబ యజమానుడు లేడు, బయటకు వెళ్ళి సంపాదించే పరిస్థితుల్లో తను కానీ తన బిడ్డ కానీ లేరు. ఉన్న కొంచెమే ఉంది, కానీ దేవుని సేవకుడు అంటున్నాడు, నీ దగ్గర ఉన్న దానిలో మొదటి అప్పము నాకు ఇవ్వు. బహుశా నువ్వు అనుకుంటావేమో, నేనే లీస్ట్గా ఉన్నానండి, నేనేమి ఇవ్వగలను దేవునికి? నా దగ్గరే ఏం లేదండి, నేనేమి ఇవ్వాలి దేవునికి? నీ దగ్గర ఇవ్వాలనే మనసు ఉండాలి అంతే. నీ దగ్గర ఎంత ఉందో దేవుడే నీకు చూపిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? కొన్నిసార్లు ఏమీ లేదనుకుంటాం, చాలా ఉంది నీ దగ్గర, యూ హ్యావ్ అ లాట్, కానీ నీకు చూసే కన్నులు లేవంతే. నీ దగ్గర చూసే కన్నులు లేవు, ఇవ్వాలని హృదయం లేదు, అందుకని నీ దగ్గర ఏమీ లేనట్లు కనబడుతూ ఉంది. అమెరికా దేశము మేము జూన్ నెలలో కుటుంబంగా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సమయంలో ఒక సహోదరి దైవజనులు ఎప్పుడు వారి ఇంటికి వెళ్ళినా ఖచ్చితంగా అన్న మా ఇంటికి రావాలి, మా ఇంట్లో మేము ఇచ్చే ఆతిథ్యం తీసుకోవాలని ఆ సహోదరి చాలా బలవంత పెడుతుంది. ఒక షూనే మీరాలి వలే దైవ సేవకులు ఎవరొచ్చినా మా ఊరికి, మా ఇంటికి రావాలక్క, మా ఇంట్లో భోంచేయాలక్క, మా ఇంట్లో ఉండాలక్క అని ఆమెకి చాలా పట్టుదల. ఆ సహోదరి తన సాక్ష్యం చెప్తుంది, నేను తెలంగాణ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని. మా తల్లి తండ్రి ఇద్దరు చదువుకోలేదు, వారిద్దరు కూడా జస్ట్ ఫార్మర్స్, పొలంలో పనిచేసుకునే రైతులు. చాలా దీన స్థితిలో మా కుటుంబం ఉండేది. కానీ ఎవరో చెప్పారు సువార్త, మా కుటుంబంలో ఎవరికి కూడా దేవుడు తెలీదు, ఎవరో చెప్పారు సువార్త విన్న తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచడం ప్రారంభించాను, దేవునిలో ఎదగడం ప్రారంభించాను, రక్షణ పొందాను. చదువుకోవడానికి నన్ను హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ పంపించిన తర్వాత మా నాన్న అమ్మ నెలకి ఒక 200 500 నాకు పాకెట్ మనీకి ఇచ్చేవారక్క. నా హాస్టల్ నుండి నేను కాలేజ్కి వెళ్ళడానికి ప్రతిరోజు నా ఆటోకి లేకపోతే బస్ ఛార్జీలకి ఆ డబ్బులు మరి ఖర్చు పెట్టమని మా తల్లిదండ్రులు ఇస్తే ప్రతిరోజు లేచి ఉదయమే కష్టపడి నడుచుకుంటూ కాలేజీకి వెళ్ళేదాన్ని, నడుచుకుంటూ కోచింగ్లకు వెళ్ళేదాన్ని. నా కొరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకునేదాన్ని కాదు. దేవుడిచ్చిన 2 కాళ్ళు ఉన్నాయిగా, నడుచుకుంటూ వెళ్తాను. ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు వాళ్ళు ఇచ్చిన 500 ఆ 200 కానికేస్తాను అనుకొని దేవుని కొరకు ఆ డబ్బు దాచుకునేదాన్నక్క. వివాహమైన తర్వాత దేవుడు అమెరికా తీసుకొచ్చాడు. ఒక కాస్ట్లీ లగ్జరీ కారు మాకు ఇచ్చాడు. ఆ కారు ఎక్కుతున్నప్పుడల్లా నాకు జ్ఞాపకం వస్తుంది, నా బిడ్డ ఆ రోజు నువ్వు నా కోసం నడిచావు, ఆ రోజు నా కోసం 500 200 నువ్వు కష్టపడి దాచి ప్రయాసపడి నాకు ఇచ్చావు, ఇదిగో ఈరోజు నీకు ఇస్తున్న ప్రతిఫలం అని దేవుడు చెప్తా ఉంటాడక్క. దేవుని ఎంతో స్తుతిస్తుంటానని చెప్పింది. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా అండి? ఏమీ లేని స్థితిలో దేవుని గణపరిచింది, దేవుడు సమృద్ధిని అనుగ్రహించాడు. ఒకవేళ అనుకుంటున్నావే ఏమి లేదండి నా దగ్గర, నీ దగ్గర ఏముందో ఉన్న దానిలోనే దేవుని ఘనపరచు, ఉన్న సమయంలోనే దేవుని ఘనపరచు. నీకు ఉన్నది దేవుడు ఇచ్చినదే దేవుని కొరకు నీవు వినియోగించు. ఏలీ అంటున్నాడు, మొదటి అప్పము నా కొరకు తీసుకొనిరా, ఆ తర్వాత నీ కుమారుని కొరకు నీ కొరకు నీవు సిద్ధపరచుకో అని చెప్పిన తర్వాత 15వ వచనం, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు,
సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. హల్లెలూయా. ఏలియాకు మొదటి అప్పం చేసి తీసుకొచ్చి ఇచ్చింది అంతే. త్యాగము. క్రైస్తవ జీవితంలో త్యాగము అనే మాటకు చాలా చాలా విలువ ఉందండి. దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళని దేశం వాళ్ళని చాలా ఘనపరుస్తూ ఉంటుంది కదండి. ఒక ఇండిపెండెన్స్ డే తీసుకున్న, ఒక రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో తీసుకున్న, దేశం కొరకు త్యాగం చేశారు, దేశం కొరకు ప్రాణాన్ని త్యాగం చేశారు, దేశం కొరకు పోరాడారు. అమరవీరులు, అమర జవాన్లని వారికి అవార్డులు రివార్డులు ఇచ్చి వారిని ఘనపరుస్తూ ఉంటారు. వారి పేర్ల మీద స్టాచ్యూస్ పెడుతూ ఉంటారు. ఆ తర్వాత చాలా అవార్డ్స్ వారి కుటుంబాల వారికి ఇస్తూ ఉంటారు. ఈవెన్ మన దేశం కొరకు పోరాడుతున్న సైనికులు, జవాన్లు వారు వీరమరణం పొందినప్పుడు కూడా వారిని చాలా గణపరుస్తుంటారు. అధికార లాంఛనాలతో వారికి వీడ్కోలు చెప్తూ ఉంటారు. కానీ దేవుని కొరకు త్యాగం చేస్తే ఎవరండి గణపరిచేది? దేవుడు గణపరుస్తాడు. హల్లెలూయా. ఈ సహోదరి, ఈ స్త్రీ, ఈమె దగ్గర ఏమి లేదు. ఈమె వెళ్ళి యుద్ధంలో పోరాడి తర్వాత ఆమె ప్రాణం త్యాగం చేయడానికి అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. కానీ దేవుని సేవకుడు ఆమె ఇంటికి వస్తే మొట్టమొదటి అప్పం చేసి దేవుని సేవకునికి ఇచ్చింది. కానీ నేను అంటాను అది కూడా చాలా గొప్ప త్యాగమే. ఎందుకంటే ఏమీ లేనప్పుడు ఉన్న దానిలో ఒక శ్రేష్టమైన భాగం దేవుని సేవకునికి ఇవ్వడం అంటే ఇట్ డెఫినెట్లీ టేక్స్ అ సాక్రిఫిషియల్ హార్ట్. త్యాగపూరితమైన హృదయము. అన్నీ ఉన్నప్పుడు ఇవ్వడం త్యాగం అనరండి. నీకు కష్టమున్నా నువ్వు ఇస్తావే దేవునికి, అది త్యాగం అంటారు. హల్లెలూయా. నువ్వు అన్నీ బాగున్నప్పుడు దేవుని సేవ చేయడం కాదు, నీకేమీ బాగలేకపోయినా నువ్వు దేవుని సేవ చేస్తావే, అది త్యాగం అంటే. అందరూ పొగుడుతున్నప్పుడు నువ్వు దేవుని పనిలో ముందుకు వెళ్ళడం కాదు, నీ మీద రాళ్ళు, నిందలు, అవమానాలు, దెబ్బలు తగులుతున్నా నువ్వు దేవుని పనిలో ముందుకు వెళ్తావే, అది త్యాగం అంటే. అందరూ నిన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు దోస్తూ ఉన్నప్పుడు నువ్వు ముందుకు వెళ్ళడం కాదు, అందరూ నిన్ను వెనక్కి లాగుతున్నా బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే అని ఒక తెగింపుతో ముందుకు వెళ్తావే, అది త్యాగం అంటే. ఈ సారెపతు విధవరాలు ఒక చిన్న పనే చేసింది, కానీ త్యాగముతో కూడిన పని చేసింది. షీ డిడ్ విత్ అ హార్ట్ ఆఫ్ సాక్రిఫైస్. తన గురించి ఆలోచించుకోలా, తన బిడ్డను గురించి ఆలోచించుకోలా, తన భవిష్యత్తును గురించి ఆలోచించుకోలా. ఏలి అంతటి దేవుని సేవకుడు నా ఇంటికి రావడం ఎంత భాగ్యం. ఆ సేవకుని ఆకలి తీర్చే అవకాశం దేవుడిచ్చాడు, అది ఎంతటి భాగ్యం. అలా చూసిందండి. చాలాసార్లు మనం అనుకుంటాం నా ఇంటికే రావాలా, అయ్యా ఏలియా గారు ఆ పక్కింటి వాళ్ళు ఉన్నారండి వాళ్ళ ఇంటికి వెళ్ళండి మీకు మంచి భోజనం పెడతారు. చూడండి కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా, తప్పించుకుంటాం. ఎప్పుడైనా తప్పించుకున్నారండి? ఎవరు తప్పించుకోవాలి కదా, మీరందరూ చాలా మంచోళ్ళు. తప్పించుకున్నారంట. దేవుడు ఏదైనా పని చేయమంటే తప్పించుకుంటారు. కొంతమందికి ఫోన్ చేసి తమ్ముడు పలానా పని ఉందంటే కొంతమంది తమ్ముళ్ళు అంటారు, అక్క నాకు పలానా ఇంకో పని ఉందక్క, ఇంకెవరికైనా చెప్పక్క, ఇదిగో అక్క ఈయన ఉన్నాడు కదక్క ఖాళీగా ఉన్నాడక్క ఆయనకి చెప్పక్క. అంటే అదేంటంటే తప్పించుకొనే ధోరణి. ఓ పాట పాడండి అంటే కొంతమంది తప్పించేసుకుంటారు. కొంచెం గొంతు బాగాలేదండి, ఇంట్లో అంతా బాగానే ఉందిగా గొంతు, ఇంట్లో అందరి మీద కేకలేయడానికి బాగానే ఉంటుంది కానీ పాట పాడడానికి గొంతు బాగాదు. ప్రార్థన కూడికకు రండి అంటే కొంచెం అండి ఆరోగ్యం బాగాలేదండి, కొంచెం. త్యాగం ఎక్కడా? దేవుడు చెప్పగానే సిద్ధపాటు ఎక్కడా? క్రైస్తవులంట ఎవర్ రెడీ బ్యాటరీ లాగా ఉండాలంట. హల్లెలూయా. ఎవర్ రెడీ బ్యాటరీ అంటే ఏంటండి? ఎప్పుడు సిద్ధమే, ఆల్వేస్ ఆన్ గాడ్స్ డ్యూటీ. దేవుడి పనిలో ఎప్పుడు రెడీగా ఉండాలి. నిన్న రాత్రి 12ంటికి ఒక సహోదరి నాకు కాల్ చేశారు. 12ంటికంటే కొంతమంది బాగా మత్తు నిద్రలో ఉంటారు కదండి. 12ంటికి పక్కన పిడుగుబడినా కూడా కొంతమందికి మెలకువ రాదు కదా. అంతే. 12ంటికి ఒక సహోదరి ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ ఎత్తాను. ఆ సహోదరి చెప్తుంది, అక్క నా కుమారునికి బాగాలేదు, హాస్పిటల్ ఎమర్జెన్సీలో ఉన్నాడు, ప్రార్థన చేయండి. వెంటనే మా పడక మీద నుంచి లేచాను, ఆ బిడ్డ కొరకు భారంతో ప్రార్థన చేశాను. అప్పుడు కూడా నా మనసులోకి వచ్చింది ఒకటే, క్రైస్తవుడు అంటే ఎవరు రెడీ బ్యాటరీ. హల్లెలూయా. నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ఎలా ఉంటారండి? సైనికులుగా ఉండి ఒక దేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడేవారు ఎలా ఉంటారు? ఎవర్ రెడీ బ్యాటరీలా ఉంటారు. కొన్నిసార్లు మనం ప్రార్థన మందిరంలో కూర్చున్నప్పుడు చేస్తాం, లేకపోతే మనం అనుకున్న ప్రార్థన సమయంలో చేస్తాం తప్ప ఇంకా మళ్ళీ మనకు ప్రార్థన చేయడానికి ఇష్టము ఉండదు, దేవుడి గురించి ఆలోచించడానికి ఇష్టము ఉండదు, సంసిద్ధత ఉండదు.
దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే సంసిద్ధత ఉన్న వారిని వాడుకుంటాడు. హల్లెలూయా. యు మస్ట్ బి ప్రిపేర్డ్ ఎట్ ఆల్ టైమ్స్. దేవా, నువ్వు తెల్లవారుజామున పని చెప్పినా చేస్తా, అర్ధరాత్రి పని చెప్పినా చేస్తా, మధ్యాహ్నం పని చెప్పినా చేస్తా, నువ్వు ఎప్పుడు పని చెప్పినా నేను చేస్తాను. ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. ఎవరు చెప్పారు ఆ మాట? బాలుడైన సమూయేలు. ఎవరు రెడీ? బ్యాటరీలా ఉన్నాడండి, మత్తుగా నిద్రపోట్లా. కొన్నిసార్లు మనకు నిద్రలో లేపితే ఎంత కోపమో, అవునా కదా? నిద్రలో లేపితే ఎంత కోపం. లేపుతారా నన్ను? దేవుడు నిన్ను ఒకవేళ లేపి అర్ధరాత్రి సమయంలో లేచి ప్రార్థన చేయమంటే చేస్తున్నావా? అర్ధరాత్రి సమయంలో కొంతమందికి మెలకు వచ్చి నిద్ర పట్టదండి. నిద్ర పట్టకపోతే వాకింగ్ చేస్తారు, లేకపోతే ఫోన్ వేసుకొని ఏదో వ్యర్థమైన వీడియోలు సినిమాలు చూసుకుంటా కూర్చుంటారు, లేకపోతే కొంతమంది కిచెన్లో ఏం దొరుకుతుందో మొత్తం తినేసి చక్కగా మళ్ళీ పడుకుంటారు. కొన్నిసార్లు అర్ధరాత్రి సమయంలో దేవుడు ఎందుకు లేపుతాడో తెలుసా? నువ్వు ప్రార్థన చేయాలని లేపుతాడు. హల్లెలూయా. సారెపతు విధవరాలు, దేవుడు ఆమెను ఒక అవకాశం ఇచ్చాడు, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆమె అనుకుంది, ఈ అవకాశం నేనే వాడుకుంటాను, ఇంకెవరికి ఇవ్వను అనుకుంది. హల్లెలూయా. ఆ అవకాశమే ఆమె ఇంకొకరికి ఇచ్చుంటే ఆశీర్వాదం కూడా ఇంకొక ఇంటికి వెళ్ళిపోయి ఉండేది. అర్థమవుతుందండి? సేవకుని యొక్క ఆకలి తీర్చే అవకాశము సారెపతు విధవరాలికి వచ్చినప్పుడు, వై మీ, లెట్ ఇట్ బి సంబడి ఎల్స్, ఇంకొకరు ఎవరైనా ఆ అవసరత తీరుస్తారులే అని ఆమె చేతులు కడుక్కొని, అయ్యా దైవ సేవకుడా క్షమించండి, నేను సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను, నేను మీ ఆకలి తీర్చలేని స్థితిలో ఉన్నాను అనుంటే దైవ సేవకుడే మొండిపట్టు పట్టేవాడు కాదండి, వెళ్ళిపోయేవాడు. కానీ ఆమె ఇంటికి రావాల్సిన ఆశీర్వాదం మాత్రం ఆమె ఖచ్చితంగా పోగొట్టుకొని ఉండేది. ఒక మాట చెప్పమంటారా? దేవుని కొరకు వాడబడ్డానికి అవకాశాలు అన్ని సమయాలలో ఉండవు. అవకాశాలు ఉన్నప్పుడే వాడుకోవాలి. అవకాశాలు లేనప్పుడు ఆలోచించి కూర్చొని బాధపడి ఉపయోగము లేదు. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడు. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న తరువాత చాలా ఏడ్చాడంట, చాలా దుఃఖపడ్డాడంట. ఆశీర్వాదాలు తిరిగి వచ్చాయా? రాలే. కొంతమంది అనుకుంటారు ఈ సమయం మళ్ళీ వస్తుందిలే, ఈ అవకాశం మళ్ళీ వస్తుందిలే. దేవుని కొరకు ఎప్పుడైనా వాడబడచ్చుగా. ముసలోళ్ళు అయ్యాక వాడబడచ్చు, రిటైర్మెంట్ అయ్యాక వాడబడచ్చు, అప్పుడు వాడబడచ్చు, ఇప్పుడు వాడబడచ్చు. వై నౌ, వై మీ, ఇప్పుడు నేనెందుకు, ఇప్పుడే ఎందుకు, ఇంకెప్పుడో వాడబడచ్చు అనే ఒక రకమైన సోమరితనంతో కొన్నిసార్లు మనం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. సారెపతు విధవరాలు దైవ సేవకుని యొక్క అవసరత తీర్చింది. దేవుడు ఆమె అవసరత తీర్చాడు. ఆ కరువు కాలం అంతటిలో వారు భోజనం చేస్తూ వచ్చారంట. హల్లెలూయా. దైవ సేవకునికి ఒక్క పూట భోజనం పెట్టింది. దేవుడు ఇంకా వారి జీవితంలో వారికి సమృద్ధిని అనుగ్రహించాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 25వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనం. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును. హల్లెలూయా. ఔదార్యం అంటే ఏంటి తెలుసా అండి? ఇచ్చేవాళ్ళు. The liberal soul shall be prospered. కొంతమంది అనుకుంటారు వీరి చేతికి నరం ఉండదండి అని. చేతికి నరం ఉండదంటే ఏంటంటే ఇచ్చేస్తూ ఉంటారు అని, బాగా ఇస్తారని. చేతికి నరం ఉండకుండా అందరికీ ఇచ్చేస్తే వాళ్ళకి ఏమీ మిగలదండి అనుకోవచ్చు. పోయిన వారంలో దైవజనులు ఒక వీడియో చూసి నాకు చెప్తున్నారు, ఒక ఆమె పెద్ద స్పీచ్ ఇస్తుంది. ఏమనంటే, మన బట్టలు మనం ఎవరికైనా ఇస్తే మన ఐశ్వర్యవంతం వారికి వెళ్ళిపోద్దంట, అందుకని ఎవరికి మన బట్టలు ఇవ్వకూడదంట. చూసారండి ఆ వీడియో? అయితే నేను అడిగాను, ఎందుకండి అలా చెప్పారు, ఎందుకు అలా చెప్పుంటారంటే దైవజనుడు ఒక మాట అన్నారు, ఎవరికి ఏమి ఇవ్వకుండా స్వార్థపరులుగా మనుషుల్ని తయారు చేయాలని కొంతమంది అలాంటి మాటలు చెప్తా ఉంటారు. కానీ దేవుని బిడ్డలంగా మనం నమ్మేది వాక్యాన్ని. నీరు పోయి వారికి నీరు పోయబడును. హల్లెలూయా. 2 సంవత్సరాల క్రితం దైవజనులు క్రిస్మస్ టైంలో నాకు ఒక ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ ఏంటంటే, నువ్వు ఎంతమందికి చీరలు ఇవ్వగలవో అంతమందికి ఇచ్చేయని చెప్పారు. ఎంతమందికి ఇవ్వాలనిపిస్తే అంతమందికి ఇచ్చేయంటే నేను లిస్ట్ రాసుకున్నాను, ఎవరెవరికి చీరలు ఇవ్వాలి అని రాసుకొని నా షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి నిలబడి దేవుడు ఏ చీర చెప్తే ఆ చీర కవర్లో పెట్టేసి వాళ్ళ పేర్లు రాసేసి ఇచ్చేసానండి. మీరు నమ్మరండి, చెప్తున్నాను. దేవుని సేవకురాలుగా దేవుని సన్నిధిలో నిలబడి ఆ రోజు నుంచి మా ఇంట్లో ప్రవాహంలాగా దేవుడు బట్టలు పంపిస్తానే ఉన్నాడు. హల్లెలూయా. ప్రవాహం అండి, నేను కొనుక్కోవట్లేదు, అవి దేవుడు పంపిస్తున్నాడు. ఎందుకంటే నీరు పోస్తే దేవుడు నీరు పోస్తాడంట మనకి. హల్లెలూయా. నువ్వు ఇతరులకు ఇస్తే నీకు దేవుడు ఇస్తాడు. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటే దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాలను పంపిస్తాడు. క్రిస్మస్ టైంలో దైవజనులు ఒక పిలిపిచ్చారు.
మీ పాత బట్టలు అంటే చిరిగిపోయినవి, ఎలుకలు కొట్టేసినవి, ఎందుకు పనికిరానివి అవి కాదు, కొంచెం ఇతరులు వేసుకోవడానికి మంచిగా ఉన్న డీసెంట్ క్లోత్స్ చక్కగా ఉతికి అవకాశం ఉంటే ఐరన్ చేయించి క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి పంపించండి, ఇక్కడ పేద ప్రజలకు మేము పంచుతామంటే ఎట్లా వచ్చాయో చెప్పలేమండి. 25 డ్రమ్ముల పైన నిండిపోయాయి, బట్టలు పొంగి పొర్లి ప్రవహించేసాయి. ఇప్పటికీ చాలా మంది అడుగుతారు, మా దగ్గర బట్టలు ఉన్నాయండి పంపించమంటారా? ఎందుకంటే ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం వాళ్ళకి అర్థమైంది కాబట్టి, ఇచ్చుటలో ఉన్న సంతోషం వారికి అర్థమైంది కాబట్టి దేవుని కొరకు ఇవ్వాలనే తాపత్రయం. సారెపతు విధవరాలు ఇచ్చింది. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకొని ముగించుకుందాం. చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. మేలు చేయాలంట. ఎలా చేయాలంటే విసుగక చేయాలంట. కొంతమంది మేలు చేస్తారు కానీ విసుకుంటా ఉంటారు. వీళ్ళకి నేనే పెట్టాలా, వీళ్ళకి నేనే ఇవ్వాలా, నా ఇంటి ముందుకే వచ్చారా. చూడండి, కొంతమంది వారి ఇంటి ముందు ఎవరైనా అర్చకులు వస్తే ఏదైనా ఆహారం కొరకు అడిగితే విసుక్కుంటా ఉంటారు. ఎలాంటి అవతలకి ఎలాంటి ఇస్తారు, ఇవ్వడం అయితే ఇస్తారు కానీ విసుక్కుంటా ఇస్తారు. విసుక్కుంటే ప్రతిఫలము సంతోషంగా ఇవ్వు. ఇతరులకు ఇచ్చినా దేవునికి ఇచ్చినా సంతోషంగా ఇవ్వు. మనము విసుగక ఇవ్వాలంట, విసుగక మేలు చేయాలి. అలాగే అలయక, కొంతమంది మేలు చేసి 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 అలసిపోతారు. అమ్మో అలసిపోయానండి, ఇంకా మేలు ఓపిక లేదండి, నాకు చేయాలని ఉంది కానీ మేలు చేయడానికి ఓపిక లేదు. నా జీవితంలో ఒక అనుభవం చెప్పగలను. ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో నాకు చదువుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం బాగా ఇష్టం అండి. ఒక కాన్సెప్ట్ చదివితే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేసి అందరికీ అది అర్థమైపోయేలా చెప్పేస్తూ ఉంటారన్నమాట. సరే, ఆ రోజు ఎగ్జామ్ ఉంది, ఫైనల్ ఎగ్జామ్ ఉంది. బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను, ఫస్ట్ సెమిస్టర్. చాలా కష్టమైన సబ్జెక్ట్స్ ఉన్నాయి ఆ సెమిస్టర్లో. సరే చదువుకుంటా ఉంటే మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం ఎర్లీగా వచ్చాము ఎగ్జామినేషన్ సెంటర్కి, కాలేజ్కి ఎర్లీగా వచ్చాం. అందరం కూర్చొని చదువుకుంటా ఉంటే ఎవరు వాళ్ళు చదువుకున్నా చెప్పట్లేదు కానీ నేను చదువుకున్నా నేను అందరికీ చెప్పేస్తున్నాను. అంటే అందరికీ మంచిగా హెల్ప్ చేయాలి, అందరూ బాగా రాసేయాలని అందరికీ చెప్పేశానండి. చెప్పేసిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళాం. ఎగ్జామ్లో బీటెక్ చదివే వాళ్ళకి తెలుసు, సెట్ సిస్టమ్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ వస్తుంది అనమాట, అందరికీ ఒకే క్వశ్చన్ పేపర్ ఉండదు. ఎగ్జామ్లో అందరికంటే కష్టమైన సెట్ నాకే వచ్చింది. చాలా కష్టంగా ఉన్నాయి. చదివిన ఒకటి లేదు అక్కడ, చదివిన ఒక్కటి కూడా లేదు. సరే ప్రార్థన చేసుకున్నాను, రాశాను. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. బయటకు వచ్చాను. బయటకు రాగానే మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు వస్తున్నారు, హ్యాపీగా వస్తున్నారు. హ్యాపీగా వచ్చి ఏం చెప్తున్నారంటే, నువ్వు ఈరోజు మార్నింగ్ చెప్పావు కదా అదే వచ్చింది, రాసేసాను, ఫుల్ రాసేసాను అంటారు. అమ్మ చాలా సంతోషం. మొత్తానికి నేను చెప్పింది, నేను చేసిన హెల్ప్ మీకు బాగా ఉపయోగపడిందని సంతోషపడ్డా. సరే అందరూ అలాగే చెప్పారు, నీ వల్ల నాకు 16 మార్క్స్ వచ్చాయి, నీ వల్ల 30 మార్క్స్ వచ్చాయి, ఇలా చెప్తున్నారు. చాలా సంతోషపడ్డాను. కానీ నేనైతే అసలు బాగా రాయలేదు. రిజల్ట్ వస్తే అందరికంటే వర్స్ట్ రిజల్ట్ నాకే వచ్చింది. చాలా బాధపడిపోయాను. వాళ్ళకి మంచి మార్కులు వచ్చినందుకు బాధపడలా, వాళ్ళకి మంచి మార్కులు వచ్చినందుకు సంతోషమే, వాళ్ళకి నేను చెప్పింది ఉపయోగపడినందుకు సంతోషమే. కానీ అందరికంటే లీస్ట్గా నేను ఉన్నాను కదా, దానికి బాధేసింది. అందరూ అయ్యయ్యో అయ్యో అయ్యో అంటున్నారు. ఇంకా ఆ రోజు ఒకటి డిసైడ్ అయ్యాను, అందరికీ చెప్పి చెప్పి ఏమొచ్చింది, ఏవి రాలేదు. సైలెంట్గా కూర్చొని చదువుకుంటే ఏదో ఉపయోగపడినేమో కదా అని ఆ రోజు చాలా బాధగా. రిజల్ట్ వచ్చిన తర్వాత నేను బస్సులో కూర్చొని ఇంటికి వస్తున్నాను. బస్సులో మా ఇంటికి వరకు ఒక 1 అవర్ ప్రయాణం. నా బ్యాగ్లో ఎప్పుడు ఒక చిన్న బైబిల్ ఉంటుంది, బైబిల్ చదువుకుంటా బస్సులో. సరే నేను బస్సులో కూర్చుని బైబిల్ తెరిచాను. బైబిల్ తెరిస్తే గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం దేవుడు మాట్లాడాడు. మనము అలయక మేలు చేస్తే తగిన కాలమందు పంట. దేవుడు అంటున్నాడు, నువ్వు అలసిపోవద్దు, మేలు చేస్తానే ఉండంటున్నాడు. అయ్యా నేను అనుకుంది ఒకటి, నువ్వు చెప్పింది ఒకటి, కానీ మీరు చెప్పినట్లే చేస్తా, నేనేం బాధపడట్లేదు, ఐఎమ్ ఓకే, పర్వాలేదు ప్రభు అని. అలాగే అప్పటి వరకు మా ఫ్రెండ్స్తో మరి ఎలా ఉండేదో అలాగే కంటిన్యూ అయ్యాను. ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరిలో ఫస్ట్ జాబ్ నాకే ఇచ్చాడండి దేవుడు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు,
ఆ రోజు నువ్వు అందరికీ సహాయం చేసావు, నీకు సహాయం అందలేదని బాధపడ్డావు కదా. నువ్వు అందరికీ సహాయం చేసినందుకు నీకు నేను ప్రతిఫలము ఇచ్చానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు మేలు చేసి అలసిపోతాం. కొన్నిసార్లు మేలు పొందుకున్న వాళ్ళందరూ ఏ చేయి అన్నం పెడుతుందో ఆ చేతి వేళ్లను కొరికే వాళ్ళు ఉంటారండి. సభ్యత లేని వాళ్ళు, విలువలు లేని వాళ్ళు, దైవ భయం లేని వాళ్ళు ఉంటారు కొన్నిసార్లు మన చుట్టూ. కానీ ప్రతిఫలం ఇచ్చేది దేవుడే. ఈ సారెపతు విధవరాలు దైవ సేవకునికి మొదటి అప్పం ఇచ్చింది. ఆ భాగ్యము ఆమె ఉపయోగించుకుంది, దేవుడిచ్చిన అవకాశము ఉపయోగించుకుంది. దేవుని సేవకునికి ఆదరణకరంగా ఉంది, దేవుని సేవకునికి ఒక ఆశ్రయం ఆమె ఇంట్లో కల్పించింది, ఆతిథ్యం చేసింది. దేవుడు ఆమెను, ఆమె కుటుంబాన్ని కరువు కాలంలో దేవుడు పోషించాడు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు ఇంకెవరికి మేలు చేయొద్దులే, మేలు చేసి చాలామంది నా మేలును పొందుకొని మర్చిపోయారు అని అనుకోని నువ్వు ఇంకా మేలు చేయొద్దు అనుకుంటున్నావేమో. లేదా మేలు చేసిన వారు నీవెవరికి మేలు చేసావో వారు ప్రతిగా నీ కీడు చేశారేమో. నీ నుండి మేలు పొందుకొని నీ గురించి చెడుగా చెప్తున్నారేమో. నీ నుంచి ఆశీర్వాదం పొందుకొని నీ వెనకాల గోతులు తవ్వుతున్నారేమో. డోంట్ జస్ట్ బీ డిమోటివేటెడ్ బై వాట్ యు ఆర్ రిసీవింగ్ రైట్ నౌ. నీకు ప్రతిఫలం రావట్లేదని ప్రస్తుత పరిస్థితులను బట్టి వాక్యం నేను అనుసరించను, నా మనసులో నేను ఏది డిసైడ్ అయ్యానో అది ఫాలో అవుతానని అనుకోవద్దు. దేవుడు చెప్పినట్లు చేద్దాం. అలయక మేలు చేస్తే తగిన కాలమందు పంటకొస్తాము. దేవుని అడుగుదాం, ప్రభా అలయక మేలు చేయడానికి సహాయం చేయి, ఇచ్చే వారముగా మమ్మల్ని ఉంచయ్యా, పెట్టే చేతిగా నా చేతిని ఆశీర్వదించయ్యా అని. సారెపతు విధవరాలు చెయ్యి పెట్టే చేతిగా ఉంది, దేవుడు ఆమె చేతిని నింపుతూనే వచ్చాడు. ఒకవేళ నీ అవసరత తీర్చబడాలని నీ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చావేమో, దేవుని అడుగు, లార్డ్ హౌ కెన్ ఐ బీ అ బ్లెస్సింగ్ టు సమ్వన్ ఎల్స్. నేను ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఎలా ఉండగలను, నీ కార్యాభివృద్ధిలో నేను ఎలా వాడబడగలను. నీవు నన్ను ఈ సంఘంలో పెట్టావు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో నన్ను పెట్టావు, ఈ సంఘానికి నేను దీవెనకరంగా ఎలా ఉండగలను. నా ఉద్యోగం, నా జీతం, నా కుటుంబం ఇవన్నీ ఓకే, మన అవసరతల గురించి మనం చూసుకుంటాం కరెక్టే. కానీ దేవుని పనిలో మనం ఎలాగ ముందుకి వెళ్ళాలి, నేను కూడా ఎలా వాడబడగలను, నేను కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలయ్యా. నీ పనిలో నేను కాంట్రిబ్యూట్ చేయాలి, నీ కార్యాభివృద్ధిలో నేను వాడబడాలి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆన్లైన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆయా ప్రాంతాల నుండి అప్పుడప్పుడు సండేస్, ఫ్రైడేస్ వస్తూ ఉంటారు. వారు చెప్తూ ఉంటారు, మా కుమార్తె అమెరికాలో డాక్టర్ చదువుతుందండి, మా కుమార్తె పలానా జమైకా అనే కంట్రీలో మొన్న ఒక సిస్టర్ వచ్చారు. ఆ సిస్టర్ చెప్తున్నారు, మా కుమార్తె జమైకా అనే దేశంలో మెడిసిన్ కంప్లీట్ చేస్తుంది. మా అమ్మాయికి ఆల్రెడీ చెప్పేశాను, డాక్టర్ అయిపోయిన తర్వాత రాజమండ్రిలో మెడికల్ సెంటర్లో కొన్ని రోజులైనా ఫ్రీగా నువ్వు ఇక్కడ వచ్చి మెడికల్ సర్వీసెస్ అందించాలని. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనకేవిచ్చాడో వాటిని దేవుని కొరకు మనము వాడాలి. దేవుని కొరకు వాడబడుటే ఆశీర్వాదం.